అప్పట్లో వాన పడే ముందు నుంచే ఏదో ఒక ఆనందం మొదలయ్యేది. ఆకాశం మెల్లగా మబ్బులతో నిండిపోతూ గాలి చల్లబడ్డం మొదలైతే మనసు కూడా తెలియకుండా ఉత్సాహంగా మారిపోతుంది. దూరంగా మెరుపు కనిపిస్తే వాన వస్తుంది అని మనసులోనే చెప్పుకొని బయటకు పరిగెత్తేవాళ్ళం. మొదటి చినుకు నేలమీద పడగానే ఆ మట్టి వాసన గాలిలో కలిసిపోతూ మనసుని పూర్తిగా నింపేసేది. అప్పుడు ఇలా ఉండేది, ఆ వాసనలోనే ఒక మాయ ఉండేది. కొంచెం చినుకులు పడగానే ఇంట్లో ఉండడం అస్సలు కుదరదు. రా బయటికి అని ఒకడు పిలిస్తే చాలు, అందరం ఒక్కసారిగా బయటికి పరిగెత్తేవాళ్ళం. వాన బలంగా పడుతుంటే కూడా ఎవరికీ భయం ఉండదు. బట్టలు తడుస్తున్నాయా, మట్టి అంటుకుంటుందా అనేది ఎవరికీ పట్టదు. కాళ్లతో నీళ్లు చప్పరించుకుంటూ చిన్న చిన్న గుంటల్లో దూకుతూ నవ్వుకుంటూ ఆడుకునేవాళ్ళం. ఒకసారి జారి పడినా కూడా కోపం రాదు. నవ్వుతూ లేచి మళ్ళీ ఆడతాం. అప్పుడు ఇలా ఉండేది, తడిసేది శరీరం మాత్రమే కాదు, మనసు కూడా ఆనందంతో తడిసిపోయేది. కొద్దిసేపటికి రోడ్డు మీద నీళ్లు చిన్న చిన్న వాగుల్లా పారిపోతూ ఉంటాయి. అప్పుడే ఎవరో ఒకడు పడవలు వదిలేద్దాం అంటాడు. వెంటనే పాత పుస్తకం, పేపర్ తీసుకొని మడిచిన చిన్న పడవని ఆ నీళ్లలో వదిలితే అది మెల్లగా ముందుకు పోతుంటే కళ్ళంతా దానిపైనే ఉంటాయి. నా పడవ ముందుకెళ్తుంది, నీది ఆగిపోయింది అంటూ చిన్న చిన్న పోటీలు. ఆ చిన్న కాగితపు పడవలో కూడా మన కలలే తేలుతుంటాయి. అప్పుడు ఇలా ఉండేది, చిన్న ఆటలే పెద్ద సంతోషాల్లా అనిపించేవి. వాన ఇంకా బలంగా పడుతుంటే దూరంగా పిడుగులు పడే శబ్దం వినిపిస్తుంది. కానీ ఆ శబ్దం కూడా భయంగా కాకుండా ఒక ఉత్సాహంగా అనిపిస్తుంది. గాలి బలంగా వీచి చెట్లు ఊగుతుంటే వాటిని చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఆడుకుంటాం. చివరికి పూర్తిగా తడిసిపోయి ఇంటి దగ్గరికి వస్తే అమ్మ చూస్తూనే ఇంత తడిసి వచ్చావా అని మందలిస్తుంది. కానీ ఆ మందలింపులో కూడా ఒక ప్రేమ ఉంటుంది. లోపలికి పంపించి తువ్వాలిస్తుంది. అప్పుడు ఇలా ఉండేది, మందలింపులో కూడా ఒక మమకారం దాగి ఉండేది. కొద్దిసేపటికి వేడివేడి టీ లేదా పాలు చేతిలో ఇస్తే ఆ వేడి చల్లని వాన తర్వాత మరింత తీయగా అనిపిస్తుంది. కిటికీ దగ్గర కూర్చొని బయట వాన పడుతున్న దృశ్యం చూస్తూ మెల్లగా తాగుతుంటే ఒక ప్రశాంతత మనసులోకి చేరుతుంది. సాయంత్రం అయ్యేసరికి ఊరు మొత్తం తడిగా మెరుస్తూ ఉంటుంది. చెట్లు కడిగినట్టుగా పచ్చగా కనిపిస్తాయి. మట్టి వాసన ఇంకా గాలిలో ఉంటుంది. అప్పుడు ఇలా ఉండేది, ప్రకృతి మొత్తం కొత్తగా మారిపోయినట్టే అనిపించేది. రాత్రి పడుకుంటే పైకప్పు మీద వాన చినుకులు పడే శబ్దం టపటప టపటప అంటూ ఒక లాలిపాటలా వినిపిస్తుంది. ఆ శబ్దం వింటూ మెల్లగా నిద్రలోకి జారిపోతాం. మధ్యలో లేస్తే కూడా అదే శబ్దం మనకి తోడుంటుంది అనిపిస్తుంది. అప్పుడు ఇలా ఉండేది, వాన శబ్దమే మనకి ఓదార్పుగా అనిపించేది. ఇప్పుడు కూడా వాన పడుతుంది, మబ్బులొస్తాయి, అదే చినుకులు పడతాయి. కానీ మనం బయటికి వెళ్ళం, తడవం, ఆ మట్టి వాసనను అస్సలు ఫీల్ అవ్వం. అప్పుడు చిన్న వాన కూడా మనసుని నింపేసేది. ఇప్పుడు పెద్ద వాన కూడా అంతగా తాకదు. కానీ ఎప్పుడైనా ఆ మట్టి వాసన గాలిలో తగిలితే ఒక్కసారిగా ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మనసులో మళ్లీ బ్రతికినట్టవుతాయి. అప్పుడు ఇలా ఉండేది, వానలో తడిసిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకంగా మారిపోయేది. ఇప్పుడు ఆ జ్ఞాపకాల్లోనే మనం మళ్లీ ఆ ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. మీకు కూడా ఇలా అనిపించిందా? ఈ వీడియో వింటే మీకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? ఇలాంటి మరిన్ని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరి మీ చిన్ననాటి రోజులు ఎలా ఉండేవో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి.